ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. కాన్పుకు సమీపిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గర్భిణీలకు వివరిస్తున్నారు. గర్భిణీలకు అవగాహన కల్పించేందుకు అధికారులను రంగంలోకి దించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేస్తే కలిగే లాభాలను వివరించారు. తాజాగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఓ గర్భిణీ ఇంటికి సందర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా అంటూ ఆరా తీశారు. సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. ఇటువంటి సమయంలో టెన్షన్ లేకుండా ఉండాలని సూచించారు. ఆమెకు న్యూట్రిషన్ కిట్ అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేస్తే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రోజు ఆ మెనూ ప్రకారం పెడుతున్నారా? మంచి పెడతారా అమ్మ? ఆకుకూరలతోటి తర్వాత గుడ్డు ఏదైతే ఉందో మెనూ ప్రకారంగా, అంటే వాళ్ళు పెట్టేది కరెక్ట్ గా బ్యాలెన్స్. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం మార్చి నెలలో ఉన్నటువంటి 600 ఈడీడీస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఏవైతే ఉన్నారో 600 గర్భిణీ స్త్రీలలో 50% అంటే 300 మంది గర్భిణీ స్త్రీలు, అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకి ఇండ్లకి వెళ్లేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ముఖ్యంగా తాము మొత్తం కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి అదేవిధంగా వారికి సేవకి అంకితమైనటువంటి వైద్య బృందం, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా మొత్తం గర్భిణీ స్త్రీల ఇంటి బాట పట్టారు. ఒకే కాలంలో 5 గంటలకి ఈరోజు అందరం కూడా ఈ గర్భిణీ స్త్రీల ఇళ్ల వద్ద ఉన్నాం. కారణం మొత్తం చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమేపీ ఈ యొక్క డెలివరీస్ తగ్గిపోతున్నాయి. నెంబర్ 2, నార్మల్ డెలివరీ సాధారణ ప్రసవాలు కూడా తగ్గిపోతున్నాయి. సిజేరియన్స్ పెరుగుతున్నాయి. సో అది అకారణంగా సిజేరియన్స్ అవుతున్నట్టు కూడా దృష్టికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిది నార్మల్ డెలివరీ అయితే 100% రెండో డెలివరీ 80% నార్మల్ డెలివరీ కావాలి. కానీ ఆ కేసెస్ లో కూడా సిజేరియన్ ఉండటం, సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి విషయాలు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం ఫ్యూచర్ లో కూడా ఇబ్బందికరంగా ఉండటం, ఇవన్నీ కూడా నష్టం కలిగించినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అంబులెన్స్ ద్వారా ఎమర్జెన్సీ ఉంటే తీసుకెళ్లి మొత్తం కూడా కాన్పు అయ్యేంత వరకు కూడా బాగా చూసుకుంటూ, ప్రేమగా చూసుకుంటూ, సొంత తల్లిదండ్రుల్లాగా వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి వైద్య బృందం. తర్వాత అదేవిధంగా కావాల్సినటువంటి మందులు ఇచ్చి అదేవిధంగా కాన్పు చేసి, అదేవిధంగా పుట్టినటువంటి పాపకు బిడ్డకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కానీ అన్ని ఇచ్చేసి, నెలకి 3 నెలలకు సరిపడినటువంటి మందులు ఇచ్చేసి, మళ్లీ 102 బండి ద్వారా ఇంటి దగ్గర దింపేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి తరుణంలో మరి వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. చాలా డబ్బులు మితికి తీసుకొచ్చి లేకపోతే బంగారం తాకట్టు పెట్టి ఆపరేషన్ల పేరుతోటి వేలాది రూపాయలు ఇవ్వాల్సినట్టు పరిస్థితి ఉంది. ఒక పక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ప్రాణమే, మీ యొక్క ఆరోగ్యమే పణంగా దాన్ని మొత్తం కూడా భద్రంగా చూసుకున్నటువంటి వైద్య బృందం పనిచేస్తున్నటువంటి ఆసుపత్రుల్లో కాకుండా వేరే చోటుకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.